ఈ సృష్టిలో దేవుడు మానవులకు మంచి ఆహారాన్ని ఇస్తే మనుషులే కాదు జీవరాశులు మంచి ఆహారం తింటుంటే మనుషులు ఎలాగున్నారు చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ సహోదరుడా, ఈరోజు నీ ధనమును నువ్వు వ్యర్థముగా ఏం చేస్తున్నావు? త్రాగుడికి, మరి సిగరెట్లకి, చెడు వ్యసనములకు ఖర్చు చేస్తూ ఉన్నావా? ఈరోజు విలువైనటువంటి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇక్కడ చూడండి, ఒక సహోదరుడు మరి తాను చేసే పని అది ఇతరులకు హాని చేసేది, తనకు కూడా హాని చేసేదే అయినప్పటికీ కూడా వ్యర్థమైన దాని కొరకు ఎంత 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 ఆతృత పడుతూ ఉన్నాడో. ఒక సహోదరి వచ్చి అది తాగొద్దు, మరి దానివల్ల నష్టం కలుగుతుందని చెప్తూ ఉన్నా కానీ అతడు ఆమె మాట లెక్క చేయలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్క చేయటం కాకుండా మరి తాను మరి ఎక్కువగా చేస్తూ మరి ఇతరులకు బాధ పెట్టేవారిగా ఉంటూ ఉన్నారు. ఈరోజు ఓ సహోదరుడా, నువ్వు చేస్తున్నటువంటి మరి నువ్వు నీ వ్యసనమును బట్టి ఇతరులను బాధ పెట్టే వాడిగా ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. కొంత సమయం గడవబోతా ఉంది. తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న ఒక సమస్య వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చేసింది. తాను పడిపోయాడు, మరణపు అంచుల మీద ఉన్నాడు. ఈరోజు మరి ఆ సహోదరి ప్రేమ కలిగిన సహోదరి కాబట్టి మరి వెంటనే తాను చేయగలిగిన సహాయాన్ని అతనికి అందిస్తూ ఉన్నది. దేవుని కృప అతనికి తోడుగా ఉంది కాబట్టి అతడు ఆమె చేసినటువంటి ఆ మంచి పనిని బట్టి అతడు మరి దేవుని కృపలో అతడు ఉన్నాడు కనుక అతడు తిరిగి మరి లేపబడటం జరుగుతూ ఉంది. మరి దేవుని సహాయము అతనికి అందింది. అతడు తిరిగి ఆరోగ్యవంతుడై మరి ఊపిరి పోసుకున్నాడు. చూడండి సహోదరుడా, ఇకనైనా నీ జీవితంలో మార్పు జరుగుతుందా? ఇదిగో చూడండి, ఆ వ్యక్తి మరి ఎంతో మరి మరణపు అంచుల నుండి బ్రతికి మరి తాను చేసిన పొరపాటు తెలుసుకొని మరి ఆ సహోదరికి దండాలు పెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అవకాశాలు దేవుడు నీకెన్నో ఇచ్చి ఉంటాడు. ఇకనైనా మార్పు చెందు. దేవుడు నీకు ఇచ్చిన మంచి జీవితాన్ని, విలువైనటువంటి జీవితాన్ని, విలువైన ఆహారము తీసుకో. ఆరోగ్యవంతుడుగా ఉండి దేవుని మహిమపరచు.